మనం ప్రీవియస్ క్లాస్లో ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ ట్రిగ్నామెట్రీలో 2 ప్రాబ్లమ్స్ డిస్కస్ చేసాం. ఇప్పుడు మనము ట్రిగ్నామెట్రిక్ ట్రాన్స్ఫర్మేషన్లో మనము 7 మార్క్స్ ప్రాబ్లం డిస్కస్ చేద్దాం. ఈ 7 మార్క్స్ ప్రాబ్లమ్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ మోడల్లో కంపల్సరీ ఒక ప్రాబ్లం వస్తుంది. ఆల్రెడీ 2 ప్రాబ్లమ్స్ మనం డిస్కస్ చేసుకున్నాం. మే 2011లోను మే 2006లో కూడా ఈ ప్రాబ్లం ఇవ్వడం జరిగింది. మళ్ళీ వచ్చే ఛాన్స్ కూడా ఉంది. ఇఫ్ ఏ కామా బి కామా సి ఆర్ ద యాంగిల్స్ ఆఫ్ ఎ ట్రయాంగిల్, ప్రూవ్ దట్ sin square a by 2 plus sin square b by 2 minus sin square c by 2 is equals to 1 minus 2 cos a by 2 cos b by 2 sin c by 2. ప్రూవ్ దట్లో మనం ఎప్పుడు ఎల్హెచ్ఎస్ తీసుకుని ఆర్హెచ్ఎస్లోకి మనం వెళ్తాం. ఇందులో మన ఎల్హెచ్ఎస్ ఇది LHS is equals to sin square a by 2 plus sin square b by 2 minus sin square c by 2. ఇందులో మనము యూజ్ చేసే ఫార్ములా వెరీ వెరీ ఇంపార్టెంట్. మనకు తెలుసు sin square a minus sin square b is equals to మనకి sin of a plus b into sin of a minus b. మనకి ఫార్ములా తెలుసు. ఇప్పుడు మనము ఈ ఫార్ములాను బేస్ చేసుకుని మనము ఇందులో sin square b by 2 మైనస్ sin square c by 2ని మనము ఈ ప్రొడక్ట్ ఆఫ్ సైన్లోకి కన్వర్ట్ చేస్తాం. మనం వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ ఏ బీలు ఉండటం వల్ల ఏ ప్లస్ బి ఏ మైనస్ బి వచ్చింది. నెక్స్ట్ ఇక్కడ బై 2 గనక ఉంటే ఇక్కడ బై 2 గనక ఉంటే ఇక్కడ బై 2 గనక ఉంటే దీని సైన్ ఆఫ్ ఏ ప్లస్ బై 2 సైన్ ఆఫ్ ఏ మైనస్ బి బై 2 కింద రాసుకోవచ్చు. కానీ మనకిచ్చిన దాంట్లో సైన్ స్కేర్ బి బై 2 మైనస్ సైన్ స్కేర్ సి బై 2 ఉంది. ఏ ప్లేస్లో బి వచ్చింది, బి ప్లేస్లో మనకి సి వచ్చింది, అంతే. సో ఇక్కడ ఫస్ట్ది యాజ్ ఇట్ ఈజ్ రాసుకోండి. సైన్ స్క్వేర్ ఏ బై 2 యాజ్ ఇట్ ఈజ్ రాశాను. ఇక్కడ సైన్ ఆఫ్ బి ప్లస్ సి బై 2 ఇంటూ సైన్ ఆఫ్ బి మైనస్ సి బై 2 కింద రాస్తాను. ఇక్కడ నెక్స్ట్ ఇక్కడ మనకి ఎప్పుడు ఏ కామా బి కామా సి ఆర్ ద యాంగిల్స్ ఆఫ్ ట్రయాంగిల్స్ అన్నాడంటే యాంగిల్ ఏ ప్లస్ యాంగిల్ బి ప్లస్ యాంగిల్ సి ఈజ్ ఆల్వేజ్ ఈక్వల్స్ టు పై. నాకు ఇక్కడ బి ప్లస్ సి బై 2 కావాలి కనుక దీన్ని బై 2 చేస్తే దీన్ని కూడా నేను బై 2 చేయాలి, దీన్ని కూడా బై 2 చేయాలి. సో ఇక్కడ ఏ బై 2 నాకు అవతలంకి వెళ్తే పై బై 2 మైనస్ ఏ బై 2 అవుతుంది. ఇక్కడ బి ప్లస్ సి డివైడెడ్ బై 2 ఉంటుంది. ఇప్పుడు నాకు సైన్ అప్లై చేస్తే బోత్ సైడ్స్ సైన్ ఆఫ్ బి ప్లస్ సి బై 2 ఈజ్ ఈక్వల్స్ టు సైన్ ఆఫ్ పై బై 2 మైనస్ ఏ బై 2 అవుతుంది. సైన్ పై బై 2 అంటే 90 డిగ్రీస్ కనుక సైన్ 90 మైనస్ థీటా మళ్ళీ కాస్ ఏ బై 2 అవుతుంది. ఇక్కడ నేను సైన్ 90 మైనస్ థీటాని కాస్ థీటా కింద రాశాను, ట్రాన్స్ఫర్ అయిపోయాను. సిమిలర్గా ఇక్కడ నేను ఇక్కడ సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి బై 2 ఉంది కనుక నేను కాస్ ఏ బై 2 కింద రాస్తా. సైన్ స్క్వేర్ ఏ బై 2 ప్లస్ సైన్ బి ప్లస్ సి బై 2ని నేను కాస్ ఏ బై 2 కింద రాస్తాను ఇంటూ సైన్ ఆఫ్ బి మైనస్ సి బై 2 కింద రాస్తా. ఇప్పుడు ఇక్కడ సైన్ స్కేర్ ఏ బై 2ని నేను 1 మైనస్ కాస్ స్కేర్ ఏ బై 2 కింద రాస్తా. ఈ కాస్ స్కేర్ ఏ బై 2 రాయడం వల్ల మనకి యూజ్ ఏంటి అన్నది వెరీ వెరీ ఇంపార్టెంట్. కాస్ స్క్వేర్ ఏ బై 2 ఇక్కడ ఒక ప్లస్ కాస్ ఏ బై 2 ఉంది,
సైన్ ఆఫ్ బి మైనస్ సి బై టూ ఉంది. ఇందులో నేను ఇప్పుడు కాస్ ఏ బై టూని బయట తీయడానికి ఉపయోగపడుతుంది. ఇక్కడ సైన్ స్క్వేర్ ఏ బై టూని 1 మైనస్ కాస్ స్క్వేర్ ఏ బై టూ కింద రాశాను. మనకు తెలుసు సైన్ స్క్వేర్ టీటా ఈజ్ ఈక్వల్స్ టు 1 మైనస్ కాస్ స్క్వేర్ టీటా అని మనకు తెలుసు కనుక దీన్ని 1 మైనస్ కాస్ స్క్వేర్ ఏ బై టూ కింద రాశాను. ఇప్పుడు 1 మైనస్, ఎందుకంటే మనం ఆర్హెచ్ఎస్లోకి వెళ్ళినప్పుడు 1 మైనస్ వస్తుంది, అది కూడా మీరు కరెక్ట్గా అబ్జర్వ్ చేయాలి ఇక్కడ. సో నేను ఇప్పుడు కాస్ ఆఫ్ ఏ బై టూని కామన్ తీస్తే ఇక్కడ నాకు కాస్ ఏ బై టూ మిగులుతుంది. ఇక్కడ మైనస్ సైన్ బి మైనస్ సి బై టూ మిగులుతుంది. మీరు అబ్జర్వ్ చేస్తే మైనస్ ఆఫ్ మైనస్ ఇక్కడ ప్లస్ వచ్చి ఈ కాస్ ఏ బై టూ దీంతో మల్టిప్లై అయినప్పుడు ఇదే వస్తుంది, ఇది దీంతో మల్టిప్లై చేసినప్పుడు కాస్ స్క్వేర్ ఏ బై టూ వస్తుంది. సరే, ఇప్పుడు ఇది వచ్చిన తర్వాత మళ్ళీ నాకు తెలుసు కాస్ ఏ బై టూ అంటే మళ్ళీ ఏమైనా రాసుకోవచ్చు, సైన్ ఆఫ్ బి ప్లస్ సి బై టూ రాయొచ్చు. సో ఇప్పుడు 1 మైనస్ కాస్ ఏ బై టూ ఇంటూ దీని ప్లేస్లో నేను సైన్ ఆఫ్ బి ప్లస్ సి బై టూ కింద రాస్తా. మళ్ళీ ట్రాన్స్ఫర్ చేశాను కాస్ ఏ బై టూని మళ్ళీ సైన్ ఆఫ్ బి ప్లస్ సి బై టూ కింద కన్వర్ట్ చేస్తా. మైనస్ సైన్ ఆఫ్ బి మైనస్ సి బై టూ రాసి దీన్ని నేను క్లోజ్ చేసేసా. ఇప్పుడు మీరు కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే ఇది మళ్ళీ ఒక ఫార్ములా లాగా వచ్చింది. ఎలా వచ్చింది? సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి మైనస్ సైన్ ఆఫ్ ఏ మైనస్ బిలా వచ్చింది. దీన్ని మనం సింప్లిఫై చేస్తే కనుక నో డౌట్ ఎట్ ఆల్ 2 కాస్ ఏ బై టూ కాస్ ఏ సైన్ బి కింద వస్తుంది. సైన్ ఏ ప్లస్ బిలోంచి సైన్ ఏ మైనస్ బి తీస్తే 2 కాస్ ఏ సైన్ బి వస్తుంది. కానీ ఇక్కడ బై టూలు ఉండటం వల్ల నేను ఇక్కడ బై టూలు పెట్టాను, ఇక్కడ బై టూలు పెడతాను. అప్పుడు ఇక్కడ కాస్ ఏ బై టూ సైన్ బి బై టూ వస్తుంది. అంటే ఇప్పుడు నేను దీన్ని బీసీలో ఉంది కనుక నేను ఈజీగా రాయగలుగుతాను 1 మైనస్ 2 కాస్ ఏ బై టూ, దీన్ని 2 కాస్ బి బై టూ సైన్ సి బై టూ కింద రాయగలుగుతాను. ఎందుకంటే బీసీలో ఉంది కనుక నాకు 2 కాస్ బి బై టూ సైన్ సి బై టూ వస్తుంది. దీన్ని ఒక ఆర్డర్లో రాస్తే నేను 1 మైనస్ 2, ఈ 2 ముందు రాసుకుంటా, కాస్ ఏ బై టూ కాస్ బి బై టూ సైన్ సి బై టూ వస్తుంది. సో దిస్ ఈజ్ మై RHS, హెన్స్ ప్రూవ్డ్. ఈ విధంగా ఈ ప్రాబ్లం సాల్వ్ చేయాలి.